నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తమిళనాడు తాయిలాలు ఇష్టం వచ్చినటువంటి హామీలు, ఎవరు కూడా పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు పనిచేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ అన్ని హామీలను ఇస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా. తమిళనాడు ప్రజలు నక్కతోక తొక్కారనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు డిఎంకే ఈ ఇద్దరే ఉచిత పథకాలు ఇస్తుండే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి జోడీగా టీవీకే వచ్చింది. నేనేం తక్కువ తిన్నా, నువ్వు కూరగాయలు ఇస్తే నేను రిఫ్రిజిరేటర్ ఇస్తా, నువ్వు రిఫ్రిజిరేటర్ ఇస్తే నేను ఫ్రిడ్జ్ మొత్తమే డబల్ డోర్ ఇస్తా. ఈ యొక్క ఉచిత హామీలు జరుగుతూ ఉన్నాయి తమిళనాడు రాజకీయాలను. అధికారం కోసం డిఎంకే మూడోసారి 3.0. ఏఐడిఎంకే అమ్మ ముఖం చూడరి, ఉచిత హామీలు తీసుకొని ఓటేసి అధికారంలోకి తీసుకురారనే నాంది. అక్కడ ఎన్డీఏ కూటమితో పొత్తు. టీవీకి ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్కసారి అవకాశాన్ని నుండి డిఎంకేని అధాపాతాలానికి తొక్కుతా అనే ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ని విజయ్ దళపతి జోసెఫ్ వాడుతూ ఉన్నారు. మరి చూద్దాం అసలు ఆ ఉచిత పథకాలు ఏంది. ఇన్ని పథకాలు ఉంటాయా? తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకాలే అట్టడుగు వాడిపోయినాయి. 6 గ్యారెంటీలు ఏడున్నాయో తెలుస్తుంది. ఇక ఒక్కొక్క పార్టీ 290, 310, 415 హామీలు టీవీకే. దాంట్లో ఎన్ని చేస్తారంటే పుట్టినట్టు అంటే మనిషి నుండి చచ్చిపోయేంత వరకు అన్ని హామీలే ఉన్నాయి. ఒకసారి డిఎంకే ఇచ్చినటువంటి హామీలు ఏదో చూసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎంకేకి సంబంధించినటువంటి హామీలు వచ్చేసి 35 లక్షల మందికి ఉచిత ల్యాప్టాప్స్. ఎవరికి? ఉన్నత స్టడీస్ చదువుతున్నటువంటి వాళ్ళకు. మరొకటి ఇక్కడ ఆల్రెడీ 2,000 రూపాయల నుండి ప్లస్ మరో 1000 రూపాయలు చేస్తూ ప్రతి మహిళకు 2,000 రూపాయలు నెలకు ఇచ్చే కార్యక్రమాన్ని, ఒక హామీని డిఎంకే ముందు తీసుకున్నది. తర్వాత మరొక విషయం, ఇక్కడ బ్రేక్ఫాస్ట్, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ సంబంధించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో దాన్ని 8th క్లాస్ వరకు పొడిగించారు డిఎంకే. తర్వాత మీటర్స్ లేనటువంటి పంప్ హౌజ్లు ఉంటాయి కదా, దాంట్లను రైతులకు సబ్సిడీ కింద ఇచ్చేసారు. మరొకటి ఇక్కడ ప్రధానంగా హామీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తర్వాత 20 లక్షల మందికి ఉచిత కరెంట్ ఇవంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ లేడీస్కి సంబంధించినటువంటిది ఫ్రీ బస్. కర్ణాటకలో మొదలైంది, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరోసారి తమిళనాడు ఉచిత బస్సు. ఇది డిఎంకేకి సంబంధించినటువంటి 3.0 సంబంధించినటువంటి మేనిఫెస్టో. తర్వాత ఇక చాలా ఉన్నాయి, అంటే చాలా దాదాపు 200 పైచీలకు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏవేవి అయితే ఏంది తర్వాత మాట్లాడదాం. తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలలో ఉచిత మహిళా బస్సు పథకం అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది. మహిళా ఓటర్లే క్రియాశీలకంగా పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళని వాడుకునే ప్రయత్నం, తర్వాత వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వచ్చారు. కానీ ఏఐడిఎంకే నాకు మస్తు నచ్చింది ఒక ఉచిత పథకం ఏంటంటే పురుషులకు ఫ్రీ బస్. ఫస్ట్ లేడీస్ అండ్ జెంట్స్ ఫ్రీ బస్. తర్వాత నువ్వు స్కూటీ కొంటే 25,000 రూపాయలు. మూడవది వచ్చేసి మీరు ఇంట్లో కూరగాయలు కనుక ఏమైనా తెచ్చుకొని ఫ్రిడ్జ్ ఏమైనా లేకపోతే ఫ్రిడ్జ్ ఇస్తారంట. తర్వాత
పెన్షన్లు పెన్షన్లు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తారంట. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళకు కొత్త ఇల్లు పథకం ఒకటి తీసుకొచ్చారు. మొత్తం 2294 హామీలతోటి ఏఐడిఎంకే తమిళనాడు రాజకీయాలకు పోతా ఉన్నది. మరొకటి టీవీకే ఉడికి ఏం తక్కువ తీసుకోలే. టీవీకే వచ్చేసి ప్రతి పెళ్లికి 8 గ్రాముల బంగారం, 8 గ్రాముల బంగారం. తర్వాత ఆ యొక్క విద్యార్థులకు ఎంత దాదాపు 3000 పైచిలకు ఏమంటారు దాన్ని పూర్తిగా అంటే అమౌంట్ అంటే హయ్యర్ స్టడీస్లో ఉన్నటువంటి విద్యార్థులకు 3000 రూపాయలను ప్రతి నెల టీవీకే ప్రభుత్వం ఇస్తా అని చెప్పేసి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇక మూడోది వచ్చేసి కొంచెం భారీగా పోతా ఉన్నాడు విజయ్ జోసెఫ్, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. తర్వాత 2500 రూపాయలు ఏదైతే తెలంగాణలో 2500 ప్రతి మహిళకు అని చెప్పారో అదొక దాన్ని మెయింటైన్ చేస్తా ఉన్నాడు. తర్వాత నిరుద్యోగ భృతి దాదాపు 4000 రూపాయలు పర్ మంత్. తర్వాత లోన్లు 4 లక్షల రూపాయలు లోన్ ఎవరికి? నిరుద్యోగులకు. స్టార్టప్ చేసేటువంటి కంపెనీలకు 25 లక్షల లోన్. ఇక పూర్తిగా అంటే ఇవన్నీ ఆర్థిక చేయూత జరుగుతూ ఉన్నది తమిళనాడు రాజకీయాలలో. యువతకు లోన్లు దొరుకుతూ ఉన్నాయి. తర్వాత మహిళలకు డబ్బు అందుతూ ఉన్నది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కరెంటు బిల్లు లేదు. దానిల మీద రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం మీద సబ్సిడీ దొరుకుతూ ఉన్నది. అంటే పూర్తిగా అధికారం కోసం అధికారం మార్పు చేయాలి, డిఎంకేని గద్దెదించడం కోసం పూర్తిగా ఏఐడిఎంకే టీవీకే పోరాడుతూనే ఉన్నారు. కానీ దీంట్లో డిఎంకే కూడా 3.0 లాగా ప్రతి ఒక్క విషయాన్ని ఉచిత పథకంగా ప్రకటించడం, అంటే ఉచితాలకు అలవాటు చేస్తూ పుట్టినప్పటి నుండి పెరిగేంత చనిపోయేంత వరకు వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ల మీద ఇక్కడ టీవీకే నేను 3000 ఇస్తా అంటే, డిఎంకే 2000 ఇస్తా అంటే, ఏఐడిఎంకే ఏమంటా ఉన్నది మీరు ఎంత ఇస్తే దాన్ని డబల్ ఇస్తా అంటున్నది. అంటే ఫిగర్ చెప్తలేదు. మీరు ఎంత ఇచ్చితే, మీరు 2000 ఇస్తే నేను 3000 ఇస్తాను, 4000 ఇస్తాను, నాకైతే సంబంధం లేదు. కానీ నేను చెప్పకుండా ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద నేను ₹1 ఎక్కువిస్తాను ఏఐడిఎంకే చెప్తాను. ఇక్కడ 2000 రూపాయలు ప్రతి మహిళకు నేను ఇస్తా డిఎంకే అని చెప్పి డిఎంకే చెప్తుంటే, ఇక్కడ 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి టీవీకే చెప్తుంటే 2500 కాదు, 2000 కాదు, ఇంకా దానికంటే ఎక్కువనే ఇస్తా అని చెప్పి ఏఐడిఎంకే చెప్తా ఉన్నాను. ఇంకా తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, దానికి సంబంధించినటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉచితాలకు ఊడిగం చేసేటువంటి ప్రయత్నం తమిళనాడులో జరుగుతూ ఉన్నది. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత? ఇన్ని ఉచితాలు ఇస్తే నిజంగా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి? అభివృద్ధి జరుగుతుందా? ఇన్ని ఉచిత పథకాలు జరిగితే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటారు. వాడు ఎప్పుడు కష్టపడాలి దానికి. మనకి మరి కష్టం ఎప్పుడు తెలవాలి, వాడు ఎప్పుడు ఏడా ఖర్చు పెట్టాలని తెలవాలి కదా. మన సంపాదన ఎంత? 75% తమిళులకే అనే పథకాన్ని తీసుకొచ్చారు ఎవరు? మన టీవీకే విజయ్. అంటే పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలను ఉచిత హామీలకు అలవాటు చేస్తారు. ఇన్ని రోజులు 2 పార్టీలే ఉచిత హామీలే చూసినటువంటి తమిళ ప్రజలు ఇప్పుడు మూడో పార్టీకి సంబంధించినటువంటి ఉచితాలు కూడా చూస్తా ఉన్నారు. ఇన్ని ఉచితాల మధ్య మరోసారి డిఎంకేకి పట్టం కట్టే అవకాశం ఉందా, లేదా ఏఐఏ డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళకి అధికారం ఇస్తారా, లేదా కొత్త పార్టీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న జోసెఫ్ విజయ్కి అవకాశం ఇస్తారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.